హాయ్ అండి. క్రాస్ కటింగ్ బ్లౌజ్ తోటి అయితే మనకి ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ అలాగే బ్యాక్ సైడ్ బోర్డ్ నెక్ వచ్చేలాగా ఎలా కటింగ్ చేసుకోవాలో చూడండి. లైనింగ్ అలాగే బ్లౌజ్ క్లాత్ అయితే ఈ కలర్ వచ్చింది. గోల్డ్ కలర్ అయితే నేను పైపింగ్ చేస్తాను. అలాగే బ్లౌజ్ కటింగ్ ఫస్ట్ ఎలా కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి. బ్లౌజ్ చూసారు కదా, ఇది క్రాస్ కటింగ్. అలాగే ఫ్రంట్ అయితే నార్మల్ కటింగ్ కదా, మనకి ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో వివరంగా చూపిస్తాను అనమాట. ఫస్ట్ అయితే లైనింగ్ మనకి పూర్తిగా ఓపెన్ చేసుకొని కోరాల సైడ్ రెండు సైడ్లు కూడా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి 4 మడతలు వచ్చేలాగా. అప్పుడు మనకి బాడీ లూజ్ అన్నది తీసుకోవాలి. బ్లౌజ్ని పెట్టి తీసుకున్నట్టయితే మనకి కరెక్ట్గా ఖర్చు అన్నది వస్తుంది. నార్మల్గా తీసుకున్నాం అంటే ఖర్చు తగ్గిపోవడం ఎక్కువైపోవడం అవుతుందన్నమాట. మనకు అలా కాకుండా ఇలా చూసుకోవాలి. సంక కాంచి ఇలా డౌన్కి 1.5 ఇంచి డౌన్లో ఇలా రెండు సైడ్లు పట్టుకొని ఇలా లూజ్ అన్నది మనం బాడీ లూజ్ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. లైనింగ్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత అది ఓపెన్ చేసుకొని 2 ఫోల్డ్ వచ్చేలాగా చూసుకోవాలి. క్లాత్ మొత్తం కూడా ఇలా కట్ చేసుకున్నాక ఇలా ఓపెన్ చేసుకొని అప్పుడు మనం పొడవు అన్నది చూసుకోవాలన్నమాట. లూజ్ చూసుకున్నాం కదా, ఇలా 2 మడత మీద ఫోల్డ్ చేసుకొని ఓపెన్ సైడ్ పైకి ఉండేలా చూసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత డౌన్కి అయితే ఒక 1 ఇంచి ఫోల్డింగ్కి అయితే రెండు సైడ్లు కూడా ఇలా 1 ఇంచి మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి బ్లౌజ్ని చూసుకొని బ్యాక్ సైడ్ నడుం దగ్గర అలాగే భుజం దగ్గర ఇలా స్ట్రైట్గా పట్టుకొని దాని పొడవు ఎంత ఉందో అంత పొడవు చూసుకోవాలి. అలాగే భుజం దగ్గర పాయింట్ దగ్గర మట్టుకి ఒక 1/2 ఇంచి ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. ఆల్రెడీ మనం నడుం దగ్గర తీసుకున్నాం కాబట్టి భుజం దగ్గర కూడా మనకి 1/2 ఇంచి ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి, లేకపోతే పొడవు తగ్గిపోతుంది. అలాగే బెల్ట్ కూడా నడుం దగ్గరది ఇలా చూసుకోవాలి. నడుం దగ్గర 1 ఇంచి తీసుకున్నాం కదా, అక్కడి నుంచి అది ఎంత పొడవు ఉందో అంత పొడవు ఇలా ఫస్ట్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. నెక్ లూజ్ అయితే మనకి 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ కూడా మనకి నెక్ 3 ఇంచెస్ కంపల్సరీగా ఉండాలి. ఎందుకంటే ఇది బోర్డ్ నెక్ ప్రిన్సెస్ కట్ కాబట్టి అది పర్ఫెక్ట్గా రావాలంటే 3 ఇంచెస్ కంపల్సరీగా తీసుకోవాలి. నార్మల్ బ్లౌజులకి అయితే 2.5 తీసుకుంటాం కాబట్టి భుజాలు జారుకుంటారు. దీనికైతే 3 ఇంచెస్ తీసుకొని అక్కడి నుంచి మళ్ళీ భుజం చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ తోటి మళ్ళీ ఆ భుజం దగ్గర పాయింట్ దగ్గర కూడా 1/2 ఇంచి ఎక్స్ట్రా చూసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత అప్పుడు సైడ్ లూజు ఇలా కిందని చూస్తారు కదా, ఇక్కడి నుంచి పట్టుకొని ఈ పైన సంక భాగం కూడా మళ్ళీ 1/2 ఇంచి ఖర్చు చూసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్నాక ఈ సంక భాగం లూజ్ అన్నది ఇలా తీసుకొని ఇలా బాక్స్ షేప్లో పర్ఫెక్ట్గా మనం మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడు మళ్ళీ సెంటర్లో 1 ఇంచి ఇలా మార్క్ చేసుకొని ఆ కరెక్ట్గా సెంటర్లోనే లోతు తీసుకోవాలి, పైనుంచి కాకుండా. ఇలా లోతు తీసుకున్నామంటే మనకి ఉగ్గులు రాకుండా అలాగే ఖర్చు తగ్గిపోకుండా ఉంటుంది. మీకు ఇంకా డౌట్ ఉండేలాంటి బ్లౌజ్ తోటి బ్లౌజ్ని ఇలా తిరగేసుకొని భుజం కాంచి మళ్ళీ సైడ్కి లూజ్ వచ్చేలాగా ఇలా చూసుకోవాలి. హ్యాండ్స్ అయితే మనకి ఎప్పుడు కూడా ఆ సంక లూజ్ ఎక్కువ వచ్చిందా, కరెక్ట్ సరిపోయిందా లేదని ఇలా చెక్ చేసుకుంటే తెలిసిపోతుంది. చూసారు కదా, కరెక్ట్గా వచ్చింది. మనకి ఎంత ఖర్చు అయితే తీసామో అంత ఖర్చు కూడా కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు నెక్స్ట్ నెక్ ఏంటంటే ఈ పైనుంచి మళ్ళీ మనకి 3.5 పెట్టుకోవాలి. మొత్తం పొడవు నెక్ అయితే మనకి ఇలా 9 ఇంచ్ వచ్చింది కదా, అంటే బ్లౌజ్ని పెట్టి వస్తుంది మనకేమో అది కరెక్ట్ కొలత ఏం కాదు పొడవు. అలాగే ఇది ఎంత తీసుకున్నామో అక్కడ నుంచి 3.5 పెట్టుకోవాలి పైన రౌండ్కి. అలాగే కిందది కూడా మనకి ఏంటంటే ఈ డౌన్లో మార్క్ చేసాం కదా, ఇక్కడ కూడా 3 ఇంచెస్ మార్క్ తీసుకొని ఆ బాక్స్ షేప్ కూడా కరెక్ట్గా స్ట్రైట్గా లాగేసుకోవాలి. ఇలా మళ్ళీ ఈ సైడ్ నుంచి ఇలా బాక్స్ షేప్లో తీసుకున్నాక ఈ డౌన్లో అయితే మనకి ఒక 1 ఇంచి అలాగ 1/2 ఇంచి ఉండేలా చూసుకోవాలి. లోతు ఎక్కువ కావాలంటే 1/2 ఇంచే పెట్టుకోవాలి, లేదు తక్కువ అనుకుంటే 1 ఇంచ్ పెట్టుకోవాలి. నేనైతే 1/2 ఇంచే పెడుతున్నాను. మనకి లోతు ఎక్కువగానే కావాలి, మళ్ళీ పైపింగ్ చేస్తాం కాబట్టి ఖర్చు తగ్గుతుంది కాబట్టి నేను లోతు ఎక్కువగానే తీస్తున్నాను. అలాగే ఈ సెంటర్లో అయితే 1 ఇంచి పెట్టుకోవాలి. మరి అక్కడ లోతు ఎక్కువైనా సరే బాగోదు కాబట్టి డౌన్లోనే చూసుకోవాలి. పైన అయితే 1 ఇంచి కన్ఫామ్గా పెట్టుకొని ఇలా రౌండ్గా మనకి ఈ పాయింట్ దగ్గర తీసుకోవాలి. అలాగే ఈ మార్కింగ్ చేసిన పైనుంచి చిన్నది ఎగస్ట్రా తీస్తున్నాను, మనకి లోతు ఎక్కువ కావాలి కాబట్టి. మీకు అవసరం లేదనుకుంటే అది కూడా ఎలా మార్క్ చేసుకొని చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ మార్కింగ్ యువతల నుంచి మనకి ఇలా లోపలికి మార్కింగ్ చేసుకుంటే తగ్గుతుంది. మనకి ఇంకా ఎగస్ట్రా కావాలనుకుంటే కొంచెం ఒక 1/2 ఇంచి అలా ఎగస్ట్రా పైకి తీసుకోవాలన్నమాట. అలాగే ఈ పైన కూడా ఇలా 1/2 ఇంచి చూసుకొని ఇలా పైన కూడా రౌండ్ మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, బ్యాక్ పార్ట్ అంతా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మనం ఇలా పర్ఫెక్ట్గా కానీ మార్కింగ్ చేసుకుని కటింగ్ చేసుకున్నాం అంటే ఖర్చు తగ్గడం కానీ అలాగే కరెక్ట్గా నెక్ రాపోవడం కానీ ఏం ప్రాబ్లం ఉండదు. చాలా పర్ఫెక్ట్ కటింగ్ అనమాట. మీరు చాలా ఈజీగా కూడా నేర్చుకోవచ్చు. కొత్త వాళ్ళైనా సరే ఇంత ఈజీగా అనిపిస్తుంది. ఈ వీడియో చూసినట్టయితే మీకే అర్థమవుతుంది. అలాగే నీట్గా ఇది ఎలాగైతే మార్క్ చేసుకున్నామో అలా కటింగ్ చేసుకోవాలి. ఇదైతే మనకి పైపింగ్ చేస్తాను. మీకు ఈ బ్లౌజ్ వీడియో కావాలనుకుంటే కుట్టడం కూడా నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీగా వీడియో కూడా పెడతాను. నేను ఇప్పుడైతే కటింగ్దే పెడుతున్నాను. అలాగే ఇది మొత్తం కూడా కట్ చేసుకున్నాం కదా,
ఇది మొత్తం కూడా ఇలా ఓపెన్ చేస్తే మనకి ఈ నెక్ ఇలా డీప్గా వస్తుందన్నమాట. ఇదైతే పక్కన పెట్టుకోవచ్చు. అలాగే ఇదేంటంటే ఫ్రంట్ కూడా మనకి ఫ్రంట్ హుక్స్లో అనమాట. ఇది ప్రిన్సెస్ కట్ అయినా సరే ఈ బ్యాక్ పార్ట్ని తీసుకెళ్ళి ఇలా దీనిపైన వేసుకోవాలి. స్ట్రైట్గా ఎంత పొడవు ఉందో ఆ లూజు కూడా కరెక్ట్గా వచ్చేలాగా మనకి క్లాత్ తగ్గకుండా అలా కరెక్ట్గా ముందు వేసుకోవాలి. అప్పుడు మనం దీనిపైన మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నడుము దగ్గర నుంచి చూసారు కదా, ఈ పైనుంచి ఇలా తీసుకోవాలి. అలాగే ఈ బ్యాక్ సైడ్ చూసారు కదా, ఈ ఫ్రంట్కి కూడా సేమ్ అదే కొలత మీద పొడవు చూసుకోవాలి. దానిపైన వేసుకున్నాక ఈ పొడవు అయితే ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగే సంఖ భాగం కూడా సేమే కాబట్టి అది కూడా మార్కింగ్ అలా చేసుకోవడమే, సేమ్ ఫ్రంట్ బ్యాక్ కూడా. కానీ నెక్ అయితే వేరు కాబట్టి నెక్ లూజు మళ్ళీ ఒకసారి చూసుకోవాలి, తగ్గిందా కరెక్ట్ సరిపోయింది లేదని. 3 ఇంచ్ కరెక్ట్గా ఉంది కదా, అక్కడ మార్క్ చేసుకొని అలాగే పొడవు అయితే నేను 5 ఇంచ్ పెడుతున్నాను. ఇంకా ఎక్స్ట్రా కావాలనుకుంటే అది మన ఇష్టం. నేనైతే 5 ఇంచ్ పెడుతున్నాను. ఇలా 5 ఇంచ్ మార్క్ చేసుకున్నాక ఇది కూడా మనకి రౌండ్ నెక్ కాబట్టి ముందు ఫస్ట్ బాక్స్ షేప్లో గీసుకొని ఈ సెంటర్లో 1/2 ఇంచ్ చూసుకొని ఇది కూడా రౌండ్ తీసుకోవడమే. ఈ సెంటర్లో చూసారు కదా, ఒక 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇది కూడా సేమ్ అలాగే లోతు తీసుకోవాలి. ఇలా బాక్స్ షేప్లో తీసుకున్నాక ఒకసారి టేపుతో చూసుకున్నా పర్లేదు, నార్మల్గా ఇలా అంచనాగా మార్క్ చేసుకున్నా పర్లేదు. అలాగే ఇలా ఫ్రంట్ రౌండ్గా వచ్చేలాగా మార్క్ చేసుకొని ఇది కూడా మనం ఫ్రంట్ ఇలా కట్ చేసుకోవడమే. ఇలా కట్ చేసుకున్నాక అప్పుడు ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. అంటే మనకి బ్యాక్ ఫ్రంట్ కూడా ఒకటే పొడవు వస్తుంది కాబట్టి నీట్గా ఫస్ట్ అయితే ఇలా కట్ చేసుకోవాలి. ఇదైతే నీట్గా కటింగ్ అయితే అయిపోయింది. అలాగే ఇప్పుడు ఫ్రంట్ అయితే మనకి ప్రిన్సెస్ కట్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి. ఈ బ్యాక్ సైడ్ పక్కన పెట్టుకొని ఈ లూజ్ అయితే చూసాం కదా, ఈ ఇలా 2 మడతల మీదే ఫోల్డ్ చేసుకొని ఈ బెల్ట్కి అయితే పైకి ఫోల్డ్ చేసేయాలి. 1 ఇంచ్ తీసుకున్నాం కదా, ఇలా లోపల ఫోల్డ్ చేసుకొని ఫస్ట్ డౌన్లో లూజ్ చూసుకోవాలి. ఇలా 3.5 అయితే తీసుకోవాలి. డౌన్లో కరెక్ట్గా 3.5 ఉంటే సరిపోతుంది, ఎగస్ట్రా ఏం అవసరం లేదు. 3.5 తీసుకున్నాక సెంటర్లో అయితే 3 ఇంచెస్ తీసుకోవాలి. అంటే పైకి కిందకి కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఉండేలా చూసుకోవాలి. ఖర్చులోకి మనకి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వెళ్ళిపోతుంది కాబట్టి ఈ సెంటర్లో మనకి 3 ఇంచెస్ అయినా సరిపోతుంది. డౌన్లో అయితే 3.5 తీసుకోవాలి. అలాగే ఈ సంఖ భాగం 2 కరెక్ట్గా సెంటర్లో చూసుకొని పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ని ఇలా 3 పాయింట్ వరకు క్రాస్గా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ కూడా మనకి పర్ఫెక్ట్గానే రావాలి. ఎందుకంటే మనకి ఆ బ్లౌజ్ కూడా ఫ్రంట్ కరెక్ట్గా రావాలంటే ఈ క్రాస్ అన్నది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. ఇలా పాయింట్ల దగ్గర మార్క్ చేసుకొని నీట్గా డ్రా చేసుకుంటే మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది. అలాగే ఈ డౌన్లో అయితే ఇటు సైడ్ 1/2 ఇంచ్ అలాగే ఇటు సైడ్ 1/2 ఇంచ్ పెట్టుకోవాలి ఖర్చుకి. ఈ పై పొడవు అయితే 2 ఇంచులు పెట్టుకొని 2 సైడ్లు కూడా ఇలా మార్క్ చేసుకోవాలి. అలాగైతే మనకి కుట్టేటప్పటికి కరెక్ట్గా ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఇలా మార్క్ చేసుకున్నాక ఈ 2 మడతలు ఫోల్డ్ చేసాం కదా, అలాగే ఇది కటింగ్ చేసుకోవాలి. అలాగే కుట్టేటప్పుడు కూడా మనకి ఏంటంటే జాయింట్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే 3 పీసెస్ వస్తాయి కదా, ఇవి జాయింట్ చేసుకునేటప్పుడు పర్ఫెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది. కటింగ్ అయితే ఈ విధంగా వచ్చింది కదా, మనకి మొత్తం కూడా నీట్గా కుట్టుకున్నాకే సెంటర్లో కట్ చేసుకొని ఉక్సులు ఫిల్టు కాజా ఫిల్టు వేసుకోవాలి. మనకంటే ఫ్రంట్ ఉక్సులు కాబట్టి నీట్గా మొత్తం కూడా ఎక్కువ ముక్కలు అయిపోతాయి కాబట్టి ఈ 3 పీసెస్ ముందు లైనింగ్కి జాయింట్ చేసుకున్నాక అప్పుడు ఉక్సులు ఫిల్టర్ కట్ చేసుకుంటే సరిపోతుంది. లేదా ఫ్రంట్ ఎట్టుకోకపోతే బ్యాక్ సైడ్ అయినా సరే ఇలా సెంటర్లో కట్ చేసుకొని బ్యాక్ ఉక్సులు పెట్టుకుంటే మనకి ఎలాగైనా ఓకే అయిపోతుంది అన్నమాట. మీకు అర్థం కావాలి కాబట్టి ఫ్రంట్ ఎలా వేసుకోవాలో బ్యాక్ ఎలా వేసుకోవాలో నేనైతే వివరంగా చెప్పాను కదా, ఈ విధంగా కుట్టేటప్పుడు చేసుకుంటే సరిపోతుంది. అలాగే హ్యాండ్స్ పొడవు లూజు కూడా ఒకసారి ఈ వీడియోలో చూసేయండి. హ్యాండ్స్ అయితే లూజ్ ఎంత ఉందో అంత వేసేస్తున్నాను. అలాగే ఇలా 4 మడతల మీద ఫోల్డ్ చేసుకొని పొడవు అయితే 11.5 తీస్తున్నాను. అలాగే 2 సైడ్లు ఓపెన్ సైడ్ కూడా 11.5 తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత పైన అయితే 2.5 తీసుకొని మళ్ళీ సైడ్ లూజ్ కూడా 3 ఇంచెస్ తీసుకోవాలి. అక్కడి నుంచి మనకి ఈ లోత్ అన్నది తీస్తాం కాబట్టి ఇలా డౌన్లో ఓపెన్ సైడ్ 3 ఇంచులు తీసుకొని ఇక్కడి నుంచి ఇలా లోత్ అయితే తీసుకోవాలి. ఈ పైన అయితే మార్క్ చేస్తాం కదా, హ్యాండ్స్ డౌన్ లూజ్ అయితే 6 ఇంచ్ పెట్టుకోవాలి. అంటే బ్లౌజ్ని పెట్టి బ్లౌజ్కి అయితే 6 ఇంచ్ వచ్చింది. ఇలా చూసుకున్నాక ఖర్చుకి మళ్ళీ 2 ఇంచులు ఎక్స్ట్రా చూసుకొని అక్కడి నుంచి స్ట్రైట్గా ఈ పైకి మార్కింగ్ అయితే చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ కూడా అయిపోయింది. నేనైతే ఫుల్ హ్యాండ్స్ పెడుతున్నాను. అలాగే ఇది ఫస్ట్ మనకి ఇలా మార్కింగ్ చేసుకున్నట్టుగా లైనింగ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే బ్లౌజ్ క్లాత్ ఉంటుంది కదా, లైనింగ్ కంటే మనకి బ్లౌజ్ క్లాత్ తక్కువగా ఉన్నా సరే ఏం పర్లేదు, సైడ్ అంటే ఏమన్నా లైట్గా జాయింట్ చేసుకోవచ్చు అనమాట. లైనింగ్ అయితే మనకి నీట్గా కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు బ్లౌజ్ క్లాత్ని కూడా దానిపైన ఎలా వేసుకోవాలో చూడండి. ఇలా 2 మడతల మీద తీసుకోవాలి. ఈ బ్యాక్ సైడ్ అయితే మనకి నీట్గా కొంచెం వర్క్ అయితే వచ్చింది. ఈ హ్యాండ్స్కి అయితే ఒక సైడ్ పైపింగ్ వచ్చింది. నేనైతే ఇది యూజ్ చేయను, మళ్ళీ సపరేట్గా పైపింగ్ అయితే చేస్తాను.
కానీ క్లాత్ కటింగ్ అయితే మీకు చూపించాలని ఇలా వేస్తున్నాను. ఇలా ఫస్ట్ 2 మాత్రమే ఫోల్డ్ చేసుకొని ఓపెన్ సైడ్ పైకి ఉంచుకొని హ్యాండ్స్ అయితే ఇలా సెంటర్లో వేసుకోవాలి. క్లాత్ మనకి వేస్ట్ అవ్వకుండా కరెక్ట్గా సరిపోవాలంటే ఫస్ట్ హ్యాండ్స్ ఇలా పైకి వేసుకున్నాక బ్యాక్ సైడ్ కూడా సరిపోతుందా లేదా అన్నది చూసుకోవాలి. ఇలా సరిపోతే హ్యాండ్స్ జాయింట్ చేసుకోవచ్చు ఈ డౌన్లో మళ్ళీ క్లాత్, లేదా సరిపోతుందంటే ఇలా వేసుకోవచ్చు. ఫ్రంట్ అలాగా బ్యాక్ ఇటు సైడ్ వేసుకోవాలి. హ్యాండ్స్ వేసుకున్నాం కదా, బ్యాక్ కూడా సరిపోయింది క్లాత్. దానికి అపోజిట్గా సేమ్ ఫ్రంట్ కూడా ఇలా స్ట్రైట్గా వేసుకోవాలి. అలాగే సైడ్ క్లాత్ కట్ చేస్తాం కదా, అవి కూడా వేసుకొని చూసుకోవాలి. మళ్ళీ క్లాత్ సరిపోతే ప్రాబ్లం అవుతుంది కాబట్టి కట్ చేసుకునేటప్పుడే సరిపోతుందా లేదని ఇక్కడ అడ్జస్ట్ చేసుకొని ఎక్స్ట్రా ఖర్చు ఉండేలాగా చూసుకోవాలి. ఇక చూసారు కదా, మనకి ఇంకా ఎక్స్ట్రా క్లాత్ అయితే ఉంది. ఈ క్లాత్ని అడ్జస్ట్ చేసుకొని ఇలా వేసుకొని ఫస్ట్ అయితే మనకి నీట్గా హ్యాండ్స్ అయితే ఇలా ఈ సైడ్ అయితే తీసేస్తున్నాను లైనింగ్ వేసుకొని. అప్పుడు ఫ్రంట్ బ్యాక్ సెంటర్ హ్యాండ్స్ అయితే చూసారు కదా, సైడ్ కూడా మనకి ఎక్కడ కూడా ఖర్చు ఎక్స్ట్రానే వచ్చింది. మీకు ఇంకా తక్కువ అనుకుంటే ఈ సైడ్ లైనింగ్ అయితే జాయింట్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ అయితే ఫస్ట్ ఇలా నీట్గా కట్ చేసుకున్నాం కదా, అలాగే ఫ్రంట్ బ్యాక్ కూడా అలా ఉంచి సెంటర్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇంక సైడ్ అవి కూడా మనకి ఏం కట్ చేయవసరం లేదు. ఇలా సెంటర్లో కట్ చేసుకుంటే మనకి కటింగ్ వీడియో అన్నది ఫినిష్ అయిపోయింది. చూసారు కదా, మనకి కటింగ్ అయితే చాలా ఈజీగా కటింగ్ అయితే చేసుకున్నాము. అలాగే కుట్టడం కూడా మీకు ఇంకా ఈజీగా కావాలనుకుంటే ఈ వీడియో చూసిన వాళ్ళు నాకు కామెంట్ చేస్తే నేను కుట్టిన వీడియో కూడా పెడతాను. అలాగే నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి.